అనగనగా సువర్ణపురి అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరు చూడటానికి ఎంతో ప్రశాంతంగా పచ్చని పొలాలు, చెరువులతో ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో పరమానందుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవారు. ఆయన చాలా మంచివారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తానే ముందుండి సాయం చేసేవారు. అందుకే ఊరి జనాలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. అయితే పరమానందుని గారికో చిన్న బలహీనత ఉండేది. ఆయనకి రకరకాల రుచికరమైన పిండి వంటలు, భోజనాలు తినడం అంటే చాలా ఇష్టం. కానీ ఆయన ఎంత మంచివాడైనా ఆయనకి కొంచెం ఆందోళన కూడా ఎక్కువే. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు త్వరగా కంగారు పడిపోతుండేవారు. ఆయన ఇంట్లో గోపాలుడు అనే ఒక కుర్రాడు వంటవాడిగా ఉండేవాడు. గోపాలుడు వయసులో చిన్నవాడైనా వంట చేయడంలో తిరుగులేని మేధావి. అతను ఏది వండినా సరే చేతులు కడుక్కొని కూర్చోవాల్సిందే, అంత రుచిగా వండేవాడు. అయితే గోపాలుడు కేవలం వంట చేయడంలోనే కాదు, సమయస్ఫూర్తితో ఆలోచించడంలో, బుద్ధితో చిక్కులను విప్పడంలో అందరికంటే ఒక అడుగు ముందుండేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సువర్ణపురి పక్కన ఉన్న వజ్రపురి అనే ఊరి నుండి రుద్రభూపతి అనే ఒక పెద్ద భూస్వామి పరమానందుని ఇంటికి వచ్చాడు. ఆ రుద్రభూపతి ఎలాంటి వాడంటే విపరీతమైన సంపద ఉన్న అహంకారి. ఎప్పుడూ బంగారు ఆభరణాలు వేసుకొని, చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకొని, నాకంటే తెలివైన వాడు, నాకంటే ధనవంతుడు ఈ జగత్తులోనే లేడు అని గర్వంతో ఊగిపోతుండేవాడు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం అతనికి అలవాటు. వ్యాపార విషయాలు మాట్లాడటానికి వచ్చిన రుద్రభూపతిని పరమానందుడు ఎంతో మర్యాదగా ఆహ్వానించారు. మధ్యాహ్నం భోజన సమయం రాని వచ్చింది. రుద్రభూపతి కోసం గోపాలుడు 36 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశాడు. వేడివేడి అన్నం, ఆవు నెయ్యి, ఆవకాయ, రకరకాల కూరలు, గుమగుమలాడే చారు, చివరికి నోట్లో వేసుకుంటే కరిగిపోయే మిఠాయిలు, ఇలా భోజన పీట ముందు వడ్డించాడు. రుద్రభూపతి ఆ వంటలన్నీ లొట్టలేసుకుంటూ తిన్నాడు. కడుపు నిండా తిన్నాక కూడా అతనికి పరమానందుని మెచ్చుకోవడం ఇష్టం లేకపోయింది. పైగా తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు. ఏంటి పరమానంద, నీ వంటవాడు చాలా సాదాసీదా వంటలు చేశాడు. మా ఊర్లో ఇలాంటి వంటలు రోజుకి 10 మంది వండుతారు. మీ సువర్ణపురి వాళ్ళకి పెద్దగా తెలివితేటలు లేవని విన్నాను. ఈ వంటలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందోయ్. ఆ మాటలకు పరమానందునికి చాలా బాధేసింది. కాని వచ్చినవాడు పెద్ద మనిషి అని ఓపిక పట్టి ఊరుకున్నారు. పరమానందుడు ఊరుకునేసరికి రుద్రభూపతి ఇంకాస్త రెచ్చిపోయాడు. ఆయన పరమానందుని అందరి ముందు అవమానించాలని ఒక కుట్ర పన్నాడు. ఇదిగో పరమానంద, నీకో నీ వంటవాడికి అంత తెలివే ఉంటే నేను అడిగే ఒక వింత వంటకాన్ని రేపు ఉదయానికల్లా చేసి చూపించాలి. దానికి 3 నిబంధనలున్నాయి, జాగ్రత్తగా విను. మొదటి నిబంధన, ఆ వంటకాలన్నీ అస్సలు నిప్పు లేకుండా వండాలి. పొయ్యి వెలిగించకూడదు, బొగ్గులు వాడకూడదు. ఇక 2వ నిబంధన, అందులో అస్సలు నీళ్లే వాడకూడదు. బావి నీరు, నది నీరు, చివరికి వర్షం నీరు కూడా దానికి తగలకూడదు. ఇక 3వ నిబంధన, ఇది తింటే దేవతల అమృతంలా ఉండాలి. ఆ ప్రాణం లేచి రావాలి. రేపు ఉదయం నేను నిద్ర లేచేసరికి ఈ వంటకం నా ముందుండాలి సుమా. ఒకవేళ నీ వంటవాడిది చేసి చూపిస్తే నా దగ్గరున్న ఈ 100 బంగారు నాణాలు నీకు ఇచ్చేస్తాను. ఒకవేళ చేయలేకపోయావా, నీ ఆస్తిలో సగభాగం నాకు రాసిచ్చేసి నువ్వు తలదించుకుని ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఏమంటావు? అందానికి ఇష్టమేనా? ఆ నిబంధనలు వినగానే పరమానందుని తల తిరిగిపోయింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. నిప్పు లేకుండా వండడం ఏంటి, నీరు లేకుండా చేయడం ఎలా? అది అసాధ్యం. కానీ అందరి ముందు రుద్రభూపతి సవాల్ విసిరేసరికి పరువు పోకూడదని పరమానందుడు కంగారులో ఆ పందానికి ఒప్పుకున్నారు. అలా రాత్రి సమయం అయింది. పరమానందునికి అస్సలు నిద్ర పట్టడమే లేదు. గదిలో అటూ ఇటూ తిరుగుతూ, అయ్యో దేవుడా, ఎంత పెద్ద ప్రమాదంలో పడ్డాను, నా ఆస్తి అంతా పోయేటట్లుందే, నేను రోడ్డున పడిపోతానేమో అని ఏడవడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో గోపాలుడు తన యజమాని కోసం వేడి పాలు తీసుకుని గదిలోకొచ్చాడు. పరమానందుని కళ్లల్లో నీళ్లు చూసి, అయ్యో బాబుగారు, ఇంత చిన్న విషయానికా మీరు ఏడుస్తున్నారు? మీరు వెళ్ళి హాయిగా నిద్రపోండి, చెప్తాను. రేపు ఉదయం ఆ రుద్రభూపతి అహంకారాన్ని ఎలా అనచాలో నాకు తెలుసు. ఆ పందెంలో గెలిచే బాధ్యత నాది. అలా మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. ఏ వంటవాడా, నా నిబంధనలన్నీ గుర్తున్నాయా? ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా, నిప్పు కానీ నీరు కానీ వాడినట్లు తెలిస్తే నీ చేతులు నరికేస్తాను, జాగ్రత్త. అయ్యా, మీ నిబంధనలన్నీ గుర్తుపెట్టుకునే వంటకం చేశాను, ఒకసారి చూడండి మీరే అని గోపాలుడు తన తెచ్చిన పళ్ళాన్ని చూపించాడు.
ఆ పళ్ళెంలో చాలా చక్కగా అందంగా తరిగిన రకరకాల తీపి పండ్లు, లేత కొబ్బరి ముక్కలు ఉన్నాయి. వాటిపైన అడవి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన తేనె ధారలుగా పోసి ఉంది. ఏయ్, నాతోనే ఆటలాడుతున్నావా? ఇవి పండ్లు, నేను అడిగింది వంటకం. అయ్యా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మీ మొదటి నిబంధన ఏంటి? నిప్పు లేకుండా ఉండాలి అన్నారు. మనం పొయ్యి మీద పెట్టే నిప్పు కంటే శక్తివంతమైన సూర్య భగవానుడి వేడితో ప్రకృతి స్వయంగా చెట్ల మీద ఈ పండ్లను ఎంతో కాలం శ్రమించి పండించింది. మీ రెండవ నిబంధన నీరు లేకుండా ఉండాలి అన్నారు. ఈ పండ్లలో ఉన్న తీపి రసం, అమృతం లాంటి కొబ్బరి నీరు భూమి లోపల నుండి ప్రకృతి ఇచ్చినవే. ఇందులో మేం బావి నీరు కానీ నది నీరు కానీ ఒక్క చుక్క కూడా కలపలేదు. ఇక మూడవ నిబంధన తినడానికి అమృతంలా ఉండాలి అన్నారు. ఈ భూమి మీద దేవతలు మెచ్చిన ఏకైక సహజ సిద్ధమైన తీపి పదార్థం అడవి తేనె. ఈ పండ్ల ముక్కలపై ఆ తేనెనే కలిపాను. ఒక్క ముక్క తిని చూడండి, మీకే తెలుస్తుంది. గోపాలుడు చెప్పిన ఆ మాటకి రుద్రభూపతికి నోట మాటే రాలేదు. అతను తప్పనిసరి పరిస్థితిలో ఆ పండ్ల ముక్కలను తిన్నాడు. ఆ రుచికి, వాడి తెలివికి లోపల ఎంత మెచ్చుకున్నా బయటకి మాత్రం ముఖం చిన్నపోయింది. తాను ఓడిపోయానని ఒప్పుకోక తప్పలేదు. పందెం ప్రకారం ఆ 100 బంగారు నాణాలు గోపాలుడికి ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక పరమానందుని ఆనందానికి అవధులే లేవు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.